లష్కర్ బోనాలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం సిద్ధమైంది. వైభవంగా సాగే లష్కర్ బోనాలకు ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చిన్న పెద్ద బోనం ఎత్తేందుకు సిద్ధం కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. 2500 మంది పోలీసులతో భారీ భద్రతా మధ్య బోనాల ఉత్సవాలు సాగనున్నాయి. బోనాలలో అమ్మవారికి బోనమెత్తే కార్యక్రమం అంతా భక్తి ప్రపత్తులతో సాగుతుంటుంది. అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు బయలుదేరే ప్రతి కుటుంబం అమ్మవారికి బోనం సమర్పిస్తారు. మహంకాళి ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక ఆలయంలో ఏర్పాట్ల విషయానికి వస్తే బోనాలతో వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా 2 లైన్లు, సాధారణ భక్తుల కోసం మరో లైన్లు, వీటికి అదనంగా మరో 2 లైన్లు ఏర్పాటు చేసి బోనాలు సమర్పించే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారి జాతర ముగిసే వరకు ఆలయం పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భక్తులు, వాహనాలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆగస్టు 2 నుంచి 4 వరకు ఆలయం చుట్టూ సుమారు 2 కిలోమీటర్ల పరిధిలో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 4న తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు జాతర పూర్తయ్యే వరకు కొన్ని మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మరో మార్గానికి ట్రాఫిక్ మళ్లించారు. విఐపీస్ వచ్చిన టైంలో అది సెపరేట్ లైన్ ఉంటుంది. ఎక్కడ కూడా పబ్లిక్ క్యూ లైన్ని ఆపే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీరు మొత్తము స్కీమ్ అని చూస్తే 4 లైన్స్ ఉంటాయి. ఎంట్రన్స్ ఫ్రమ్ చిత్తదర్గా, ఫ్రమ్ రోచా బజార్, బాటా నుంచి ఒక బోనాలు ఉన్నాయి. వాళ్ళందరికీ లోపలికి కూడా సెపరేట్ ఎంట్రన్సెస్ ఉంటాయి. సో విఐపీ ఎంట్రన్సే సెపరేట్ ఉంది. సో ఏ పరిస్థితిలో విఐపీ వస్తారు, ఎవరైనా ఆపేదాని పరిస్థితి ఉండదు. ఓన్లీ మేబీ ఎగ్జిట్ టు ఎంట్రీ అప్పుడు కొంచెం, బట్ నోవే వాడిని ఆపి వాడికి ఇబ్బంది మేము ఎక్కడ కూడా కలగము. సో దట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. రిగార్డింగ్ ఫోర్స్ డిప్లాయ్మెంట్, ఆల్మోస్ట్ మేము 2500 పోలీస్ పర్సనల్ తోటి ఇది ప్లాన్ చేస్తున్నాము. 2500 కన్సిస్ట్ ఆఫ్ సివిల్ పోలీస్, ఏఆర్ ఫోర్స్, టీజీఎస్టీ ప్లటూన్స్ అండ్ ఆల్సో స్పెషల్ టీమ్స్ ఆఫ్ షీ టీమ్స్ అండ్ క్రైమ్ టీమ్స్ కూడా ఇక్కడ పనిచేస్తాము ఫర్ ద నెక్స్ట్ వీకెండ్.